తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు న్యాయం జరిగిందని పలువురు టీడీపీ నాయకులు తెలిపారు. కరప మండలం ఎండమూరు గ్రామంలో జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యనమల కృష్ణుడు, పెంకే శ్రీనివాస్ బాబా, నురుకుర్తి వెంకటేశ్వరరావు, కుడిపూడి సత్తిబాబు, చప్పుడి వెంకటేశ్వరరావు, కాకరపల్లి చలపతిరావు, పేరాబత్తుల రాజశేఖర్, వాసిరెడ్డి యేసుదాసు, కటకంశెట్టి ప్రభాకర్, పంతం సందీప్, మట్టా ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కాకినాడ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా మాట్లాడుతూ, దివంగత ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు పాలన వరకు బీసీ వర్గాలకు పాలనలో, పదవుల్లో సముచిత గౌరవం ఇచ్చిన ఘనత టీడీపీకే దక్కిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కరప మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కరెడ్ల గోవిందు, బండారు మురళి, గ్రామ కమిటీ అధ్యక్షుడు నురుకుర్తి వీరన్న, మాజీ ఎంపీటీసీ పలివెల్ల జానకిరామయ్య, కరప మండలం టీడీపీ అధ్యక్షులు దేవు వెంకన్న, తాటికాయల వీరబాబు, టీడీపీ నాయకులు సర్వశుద్ధి ఏడుకొండలు, కొండా వినాయక్ తదితరులు పాల్గొన్నారు. మరి చదువుల విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ, అదేవిధంగా రిజర్వేషన్ 34 జీవోలో కానీ, అదేవిధంగా ఎన్టీ రామారావు టైంలో మన బీసీలకు ఒక మంచి అవకాశం స్థానిక సంస్థలకు కలగజేశారు. ఎందుకంటే స్థానిక సంస్థలో చేసినా, ఎవరు ఎఫ్పీడీసీ చేసినా, ఎవరు జిల్లా పరిషత్ చేసినా, ఎవరు జడ్పీడీసీ చేసినా నిజంగా ఎన్టీ రామారావు ఫోటో ఏ పార్టీలో ఉన్నాయండి, ఎన్టీ రామారావు ఫోటో పెట్టుకుని పూజించుకోవాల్సిన బాధ్యత మన బీసీలకు ఉందని ఈ సభకి మీ అందరినీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి వచ్చి 10% బీసీలు తగ్గించడమే కాకుండా ఒకసారి మీరు ఆలోచించినట్లయితే ఎన్ని పథకాలు తీసాడంటే, మరి చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా ఆటో మీద పడిపోనా, ట్రాక్టర్ మీద పడిపోనా, బండి మీద పడిపోనా, చచ్చిపోయినటువంటి వ్యక్తి కుటుంబం ఈదులు పడకూడదని 5 లక్షల చంద్రన్న బీమా పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు. అదేవిధంగా బీసీ పిల్లలు పెళ్లి టైంలో పెళ్లి చేసుకునే పరిస్థితులు ఉండేటప్పుడు ప్రతి ఆడపిల్లకి పెళ్లి టైంకి 50,000 ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తప్ప బీసీలకి ఇది చేశాను అన్నది ఏమీ కనబడతలేదు అని తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా అనేక స్కీములు బీసీలు ఫారెన్ వెళ్ళాలంటే విదేశీ విద్యని 10 లక్షల ఏకంగా సబ్సిడీ ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఒక ఈ పనిముట్లు ఎంత 50 లక్షలు విలువ చేసి పనిముట్లు కూడా ఆయన మిషనరీస్ ఒక 15 మంది సంఘంగా అవుతే వాళ్ళకి అందరికీ ఇస్తాం, అందరికీ తెలుసు. అలాగే బీసీలకి ఆదరణని చంద్రబాబు నాయుడు గారు 10% కట్టించుకుని ఇవన్నీ ఇద్దామని స్టాక్ అంతా గొడవల్లో పెట్టినప్పటికీ ఎలక్షన్ వచ్చేస్తాం జరిగింది. ఎలక్షన్ రాగానే ఈ 10% ఈడు వచ్చి ఈ బీసీల డబ్బు తిరిగి ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఇవ్వకపోయాడు, అయ్యైనా తుప్పట్టేసి పాడైపోయినాయి. కానీ ఆ సామాగ్రిని అందరినీ నాశనం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ గమనించుకోండి, ఎంత శాడిజం పెడుతున్నాడో ఇతను. బీసీల మీద ప్రేమ ఉంటే ఆ వస్తువులన్నీ తీసి బయట పంచేయచ్చు కదా, లిస్ట్ ఉంది, లేకపోతే ఇంకో బీసీకి ఇవ్వచ్చు కదా. ఎక్కడ కుట్టు మిషన్లన్నీ ఏట్లుగా అన్ని నాశనం చేశారు. కావాలంటే బీసీ కార్పొరేషన్ లో అడగండి. ఇలాంటి మనిషిని మనం ఎక్కడా చూడలేదు. ఖచ్చితంగా మనం తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి మన ఆశలన్నీ